హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మియాపూర్ ప్రాంతాల్లో భారీ శబ్దంతో పిడుగుపడడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇక పార్సీ గుట్టలో వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయాడు. रुको जाओ यार, रुको भाई। फोन लग गया। ये बंडी एड कंट्रोल हाँ, रुको जाओ यार, रुको भाई। फोन लग गया। అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లు చెరువులను తలపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లైతే జలపాతాలను తలపించినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏటవాలుగా ఉన్నటువంటి రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు ఆ నీటి తాకిడికి, నీటి వేగానికి వాహనాలతో పాటు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురిచింది. ఈ నేపథ్యంలో ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చింది, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు చేసింది నగరవాసులందరికీ కూడా. ఈ క్రమంలో భారీ ఎత్తున వర్షం పడడంతో ఆ హైదరాబాద్లోని కొండ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే కొండల మీద ఉండేటువంటి ప్రజలు ఆ రహదారుల మీద నీరంతా కూడా కిందకి ప్రవహిస్తున్న క్రమంలో ఆ వేగానికి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి భారీ వెహికల్సే కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాళాలన్నీ కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలకే కాకుండా నాళాలు కూడా నీళ్లతో పాటు నిండిపోవడంతో అక్కడ కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉదయం నుంచే భాగ్యనగరంలో దాదాపు సహజంగా 9 కాడి నుంచో 10 కాడి నుంచో ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందరూ ఆఫీసులకు వెళ్ళేటువంటి టైం కాబట్టి అది. ఈ క్రమంలో ఈ రోజైతే భారీ వర్షం దృష్ట్యా వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఉదయం నుంచే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా ఈ క్రమంలోనే అధికారులందరూ, పోలీసులు కూడా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆ పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు ప్రజలందరికీ. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి
చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో వర్షాలు పడతాయనేది అందరూ ఊహించినటువంటి విషయమే, కానీ హైదరాబాద్లో బాగా ఇంత భారీ ఎత్తున వర్షం పడుతుందనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే తెల్లవారేసరికి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షానికి కార్లు బైకులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముషీరాబాద్, రామ్నగర్, బౌద్ధనగర్ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షం కారణంగా ఈరోజు ముఖ్యంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఎవరు కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి దృష్టితో ఆ పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. విద్యాశాఖ రంగారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, తాజాగా అసలు ఇప్పుడు కొంచెం వాన తగ్గినట్టు కనబడుతోంది, అలాగే సూర్యుడు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలందరూ ఏమంటున్నారు? రోడ్ల మీద భారీ ఎత్తున నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేదంటే డిఆర్ఎఫ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రంగంలోకి దిగారా? థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ మహానగరంలోని నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్షానికి కూడా నగరం మొత్తం కూడా పూర్తిగా ముంచెత్తింది. ఎక్కడ చూసినా సరే లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయ్యాయి. కొన్ని చోట్లయితే ప్రధాన రహదారులు ఏకంగా చెరువులు తరపిస్తున్న దృశ్యాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ కింద కూడా భారీగా వరదనే చేయడంతో వాహనదారులు కూడా రాకపోవడానికి తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కూడా పూర్తిగా జనజీవనం కూడా అస్తవ్యస్తం అయింది. ముఖ్యంగా ఉప్పల్, రామంతపూర్, చిలకానగర్, తిరుపతి కూడా, మేడిపల్లి, బూడప్పల్, పోచారం, గట్కేసర్లో కూడా భారీ వర్షం అయితే దంచుకొస్తుంది. దీంతో ఉదయమే స్కూల్ కు, కాలేజీకి వ్యాపారం, అలాగే ఉద్యోగాన్ని నిమిత్తం వెళ్లే వారికి కూడా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల కారణంగా కూడా విద్యాశాఖ కూడా ఇప్పటికే గ్రేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అయితే అలర్ట్ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని పాఠశాలలకు అయితే ప్రస్తుతం సెలవు కూడా ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలోని పరిస్థితి బట్టి సెలవు ప్రకటించాలని డిఓ అలాగే ఎంఈఓలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఈ వర్షాలకి పూర్తిగా హైదరాబాద్ నీట మునిగిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయ్యాయని, అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితే దాటింది. యూసఫ్గూడలో 12 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్ లో 11, వెస్ట్ మారేడుపల్లిలో 10, ఉప్పల్లో 10, గోల్కొండ 10, పికెట్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్ లోని ఏదైతే ద్విచక్ర వాహనాలు కావచ్చు, అలాగే ఈ కురుస్తున్న వర్షానికి కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా రామ్నగర్, పాచిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీరు మునిగి భారీ వర్షం కారణంగా ఈ కార్లు కూడా నీటిలో కొట్టుకుపోయి వాహనాలను ఆపే ప్రయత్నం చేసి నీటిలో ఒక కారు కూడా కొట్టుకుపోయింది. ప్రమాద అంచుల్లో అయితే ప్రస్తుతం పాచిగుట్ట పలు ప్రాంతాలు అయితే ఉన్నాయి. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ బస్తీల్లో కూడా ఏదైతే ఇప్పటికీ వర్షం వల్ల నీటి మునగడంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి ఆ నీటిని క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే తరాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. కాకపోతే కొద్దిసేపటి క్రితమే ఈ వర్షం అయితే కొద్దిగా అయితే తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముఖ్యంగా ఏదైతే ప్రజలకి అత్యవసర పరిస్థితులు ఉంటే బయటికి రావాలని హెచ్చరిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే రావాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరికొన్ని గంటల పాటు ఇదే వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే బస్తీలోని ఏదైతే ఆ నాలాలకు సంబంధించి కూడా ఎక్కడైనా ఓపెన్ ఉంటే కనుక ఇమీడియట్ గా హెచ్చరికల బోర్డులు జారీ చేయాలని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో మనం చూసాం ఇలాంటి వర్షాలకి ఎంతో మంది నాలలో కొట్టుకుపోయి చనిపోయిన సంఘటనలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. సునీల్. రైట్ కుమార్, అయితే ఇది ఎవరు ఊహించినటువంటి విషయం. అయితే ఇంత భారీ వర్షం పడుతుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇంకా వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రాంతంలో, భాగ్యనగరం ప్రాంతంలో ఇంకా వర్షం పడేటువంటి అవకాశం ఉంది అనేది ఏమన్నా చెప్పిందా? సునీల్, ముఖ్యంగా చూసినట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో వర్షం అయితే కురుస్తుంది. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అతి భారీ వర్షం అయితే కురిసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అలాగే నిన్న రాత్రి ఏదైతే ఈ వర్ష దాటికి కూడా పూర్తిగా
హైదరాబాద్ మొత్తం నీట మునగడంతో కూడా ఇప్పటికీ మరికొన్ని గంటల పాటు ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే మరొక పక్క రానున్న 2-3 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. కొన్ని జిల్లాలకి ఇప్పటికే ఎల్లో అలర్ట్, అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే మరి అంటే నిన్న రాత్రి నుంచి వర్షం అయితే కురుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ వర్షం అయితే తగ్గుముఖం అయితే పట్టింది. మరికొన్ని గంటల వరకు కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. రైట్ కుమార్, అయితే కీలకంగా మొన్ననే మనం చూసాం హుస్సేన్ సాగర్ నీటి మట్టం చాలా అంటే కంప్లీట్గా నీటి మట్టం నిండిపోయి ఉంది అనేది చెప్పాము. అప్పుడే 2 సూయిజ్ గేట్లను వదిలి నీటిని దిగువకు వదిలారు అప్పుడు అధికారులు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి నాలాల పరిస్థితి, నాలాల కాలువల దగ్గర ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రవాహం అంతకంతకు పెరిగేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు చేశారు అధికారులు? సునీల్, ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ కు సంబంధించి నీటి ముఖం బాగా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో 2 గేట్లతో అయితే హుస్సేన్ సాగర్ లో నీటిని అయితే విడుదల చేశారు. అలాగే ఆ హుస్సేన్ సాగర్ సంబంధించి అనుసంధానంగా ఉన్న నాలాలకు కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ముందుగానే అప్రమత్తమై అక్కడ ఉన్న పరిస్థితిని అయితే ముందుగానే పరీక్షించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న కొంతమంది జోనల్ అధికారులను కూడా అక్కడైతే నియమించడం జరిగింది. ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ ఎప్పుడైతే నీటి మట్టం పెరుగుతుందో వెంటనే అక్కడ ఉన్న గేట్లు ఓపెన్ చేయాలా, లేదంటే అక్కడ నాలాలో ఉన్న నీరు క్లియర్ చేయడం పనులు అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఇళ్లలో కావచ్చు వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందుగానే హెచ్చరించారు. ముఖ్యంగా మనం చూసాం ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఏదైతే ఈ చెరువుల కబ్జాకు సంబంధించి చాలా ఆక్రమించి ఈ బిల్డింగ్స్ అయితే కట్టారు. కానీ అక్కడ ఇలాంటి వర్షం కురిసే సమయంలో కూడా ఇలాంటి వరద వచ్చి అది కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క హుస్సేన్ సాగర్ లో నీటి ముఖం పెరిగే సమయంలో కూడా గేట్లు ఎత్తవాలంటూ ఇప్పటికే అధికారులు అయితే ముందుగానే చూస్తున్నారు. అలాగే మరొక పక్క రాగల గంట పాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్టయితే అది రెడ్ అలర్ట్ అయితే జిహెచ్ఎంసీకి సంబంధించి రెడ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. లోటత్తు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే బల్దీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముందు వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్న ఏదైతే వాతావరణ శాఖ చెప్పింది ప్రస్తుతం ఇప్పుడు మరొక గంట సేపు పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసేస్తుంది. రైట్ కుమార్. రైట్, ఇంకా హైదరాబాద్కి వర్షపు ముప్పు అయితే పోలేదు. ఇంకొక గంట పాటు భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది ఈరోజు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఎవరు కూడా బయటకు రాకుండా ఉండే దృష్ట్యా విద్యార్థులందరికీ సెలవులు ఈరోజు పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. అలాగే వృద్ధులు ఎవరు కూడా బయటకు రావద్దని, అండ్ పని ఉంటే తప్పితే అది కూడా అత్యవసరం అయితే తప్పితేనే బయటకు రావాలంటూ కూడా ప్రజలకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. గతంలో మనం అనేక సంఘటనలు చూసాం. మణికొండ నాలా కానివ్వండి, లేదా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలకు సంబంధించి చాలామంది అందులో పడిపోయి ప్రమాదవశాత్తు నీటి ఫోర్స్కి అందులో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. అవి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే అటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండే విధంగా ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు, అలాగే డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు క్షేత్రస్థాయికి దిగిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అండ్ భారీ వర్షం ఇంకా కూడా ఉన్న క్రమంలో, భారీ వర్షాలు ఇంకా పడే అవకాశాలు ఉన్న క్రమంలో ఆకతాయిలుగా ఎవరైతే ఈ వాటర్ని చూద్దాం లేదా నీళ్ళని చూద్దాం, నీళ్ళల్లో ఆడుకునేటువంటి స్వభావంతో ఉన్న వాళ్ళు కూడా ఇగో మనం ఒక స్క్రీన్ మీద చూస్తున్నాం. రామ్నగర్లో జరిగినటువంటి సంఘటన. ఆ వేగాన్ని అంచనా వేయకుండా ఆ కుర్రాడు అట్లా బండి మీద ఎత్తుకు వెళ్తున్న క్రమంలో ఆ నీటి వేగానికి కొట్టుకుపోయినటువంటి దృశ్యం కూడా మనం చూసాం. సో ఈ రకంగా ఎవరు కూడా ఆకతాయితనంగా తీసుకోవద్దు వర్షపు నీటి వేగాన్ని. దయచేసి అందరూ కూడా ప్రైమ్9 మమ్మల్ని అందరినీ కోరుతుంది, అలర్ట్గా ఉండి నీటి ఎద్దడికి ఎదురైతే వెళ్ళొద్దు. నీరు ప్రవహిస్తున్న క్రమంలో ఎవరు బయటికే రావద్దు ఆ ప్రాంతం ప్రజలు. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి
చందు అందిస్తారు. చందు, ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా బస్తీల్లో ఉండేటువంటి ప్రజలు, అలాగే నీటి ప్రవాహం సరిగ్గా ఎల్లనటువంటి ప్రాంతాల్లో, నీటి నిల్వ ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు ఈ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్లు వర్షపాతం కూడా చాలా ప్రాంతాల్లో నమోదైంది. ఇక్కడ కూడా అదినగర్, వెచ్చిమారేపల్లి, ఇప్పలు, బోడుప్పలుతో పాటు జీడిమెట్ల, ఇబ్బులాపూర్ ఏరియాలో కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది. మరో గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంటలు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడికి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కురిసిన వర్షంతో హైదరాబాద్ నగరం అంతా కూడా జలమయం అయిపోయింది. ముఖ్యంగా పలు కాలనీలు నీటాములుగాయి, పలు చోట్ల విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటి అనేది కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం అంతా కూడా ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు, వాహనదారులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా రంగంలో దిగి వాటర్ ను తీసేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే మాత్రం ఖచ్చితంగా సముద్రాన్ని కల్పించే విధంగా రోడ్డు తయారవుతాయి. వాళ్ళు కాలువలు నీట పోయిన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే చెరువులు ఉన్నాయో ఎస్పీఎల్ జోన్ లో చాలా నిర్మాణాలు చేశారు కాబట్టి వాటర్ పోయే పరిస్థితి లేనందున అక్కడంతా కూడా కాలువలు కూడా నీట పోయిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వంగా అప్రమత్తమైన జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎవరైతే చిన్నకి కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా అవసరం ఉంటేనే బయటకు రావాలి. కానీ ఆ వర్షముటి సమయంలో ఎవరు బయటకు రావద్దు, ఆపదను పొందడానికి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వర్షం కారణంగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డితో కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను కూడా తెరవించినట్టు ఇచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలు వర్షంలో వస్తే కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే స్కూళ్లకు హాలిడే కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే రంగంలో దిగారు. ముఖ్యంగా నాలాలు లేకపోవడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఇలాంటి చాలా చోట్ల మ్యాన్ హౌస్ లేకపోవడంతో అందులో పడి కొట్టుకునే ప్రమాదం ఉంది. మనం చూసిన రామ్నగర్ లో ఒక వెహికల్ పై కింద పడే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని కాపాడారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చి వర్షంలో వెళ్ళొద్దు, వర్షం వస్తుందని చెప్పి బయటకు రావద్దు అని కూడా ఎక్కడికలు దానికి గతంలో కూడా చాలా ఘటనలు జరిగిన నేపథ్యంలో చాలా అలక్ష్యంగానే ప్రజలంతా కూడా ఉండాలని కూడా చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఏ రకంగా వర్షం పడుతున్నట్టు చాలా పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ పురాతన కట్టడాలు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా అందులో సాగి చేయాలి, అందులో బయటకు రావాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే ఈ ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే మార్గంలో ఇప్పటికే పరివర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా చిక్కడిగా తయారైంది. ఆ ప్రాంతంలో భారీగా రోడ్ల నీళ్ళు రావడంతో కిలోమీటర్ల మేర కూడా వాహనాలు స్తంభించుకునే పరిస్థితి మనకు కనిపిస్తామని. మరోవైపు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ టైంలో కుకట్పల్లి అమీర్పేట ప్రాంతం కూడా కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ నీరు భారీగా నిలవడం వల్ల ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే ఈ వర్షం కారణంగా మొత్తం హైదరాబాద్ లో ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగారు, ట్రాఫిక్ నియంత్రించే పనిలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ చందు, అయితే క్లియర్గా ఇక్కడ ఇంకొక విషయం గురించి చర్చించుకోవాలి చందు. ఏంటంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది? భాగ్యనగరంతో పాటు మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్న క్రమంలో మిగతా జిల్లాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? దానికి సంబంధించి అంటే జలాశయాల్లో కూడా ఇప్పటికే చెరువులు అలాగే జలపాతాలు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న జలపాతాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా పర్యాటకులు వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పుడు ప్రవాహాలు పెరిగేటువంటి క్రమంలో ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలతో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కావచ్చు, లేదంటే ఆదిలాబాద్ ఇలాంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఏదైతే అక్కడ మాత్రం భారీ వర్షాలు నిన్నటి కూడా కురుస్తున్న నేపథ్యంలో బొగటా లాంటి జలపాతాలు పెద్ద ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి జలపాతాల వద్దకు వెళ్ళకూడదు అని కూడా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కుంతల జలపాతం కావచ్చు, లేదంటే బొగటా ఈ జలపాతాలు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పర్యాటకులంతా కూడా వెళ్ళి చూడాలనేటువంటి దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గినాక మాత్రమే జలపాతాల వద్దకు వెళ్ళాలని కూడా అధికారులు
చూపిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలకు ముఖ్యంగా మహబూబాబాద్, అది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత ప్రాంతంలో ఇప్పటికే భారీ వర్షాలకు చెరువులన్నీ కూడా నిండుకుండా మన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు హైదరాబాద్ లో కూడా పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యూనివర్సిటీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం కావడంతో వర్షాల వల్ల పలు విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా హెల్త్ అధికారులకు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలకు వైద్యులు వెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అందించాలి. ఎందుకంటే ఇప్పటికే అసలు ఈ వర్షాలకు చాలా చోట్ల ఈ తీవ్ర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. రాష్ట్రం అంతా విష జ్వరాల బాట పడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని పిఎస్సీలలో మందులన్నీ కూడా అందుబాటులో ఉంచాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికెక్కడ వైద్య సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశాలు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి వాహనాలన్నీ సిద్ధం చేశారు. ఏసీ ప్రాంతాలు ముఖ్యంగా ఖచ్చితంగా పట్టించుకోవాలని కూడా ఇది ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజాకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చందు, లాంగ్ వీకెండ్ తర్వాత అంటే ఆగస్టు 15 నుంచి భాగ్యనగరంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ డేస్లో వాళ్ళ వల్లే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి రావడం వల్లే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దృష్ట్యా నిన్నటితో లాంగ్ వీకెండ్ కూడా ఎండ్ పడినటువంటి నేపథ్యం ఉంది. సో ఈరోజు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఫీసులకు వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది. ఈ క్రమంలో ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి మాదాపూర్ కానీ లేదంటే ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాకాలం వర్షం భారీగా పడడంతో ఈ రోజు కేవలం మంగళవారం కాబట్టి ఇప్పుడు జనాలు ఐటీ ఉద్యోగులు వెళ్ళే అవకాశం ఐటీ ప్రాంతాలకు ఖచ్చితంగా గచ్చిబౌలి, నారాయణపురం కూడా ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఐటీ ఏదైతే జడ్జి నుంచి ఏదైతే ఐటీ గచ్చిబౌలి ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ భారీగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓవైపు మెట్రో ట్రైన్లో కూడా విపరీతంగా రద్దీ అయితే పెరిగింది. వర్షాల కారణంగా చాలా ఇబ్బందులుగా ఐటీ ఉద్యోగులు పడుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం పోలీస్ హౌస్ నుంచి చూసినట్లయితే గచ్చిబౌలి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. షేక్పేట నాలా వద్ద కూడా నాలా పొందడం వల్ల అక్కడ కూడా భారీగా నీరు చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఏదైతే మియాపూర్ టు బయట సిటీ వచ్చే మార్గం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవకాశం కనిపిస్తుంది. ఆల్విన్ సర్కిల్ లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే కొంత రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాములు భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉండడంతో వాహనాలు త్వరగా ఉద్దేశంతో వెళ్తారు. కాబట్టి ఎందుకంటే బస్సుల్లో వెళ్తే ఆఫీసుకు చేరుకోలేదు కాబట్టి కొంత వాహనాల్లోనే వాళ్ళందరూ కూడా ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరీ కనుక వర్షం పడితే మాత్రం ఇంకా హైదరాబాద్ లో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించబోతుంది. రైట్ చందు, థ్యాంక్ యూ. రైట్, ఒక్క హైదరాబాదే కాదు మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలాగే తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సునీల్, నిన్న నుంచి ఎడతెరపి లేకుండా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సుమారు అనేక ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల పైగా 5 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి అంటే గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి ఈ ఏరియాలతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఎడతెరపి లేకుండా కూర్చున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ వాసి ఇప్పటికే అలర్ట్ చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూగానే వర్షం కూర్చుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏదో ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమీర్పేట, అదేవిధంగా
ముషీరాబాద్, పార్సిగుట్ట, ఇటువంటి గంగపుత్ర కాలనీ ఇటువంటి ఏరియాలు ఇప్పటికే భారీ ఎత్తున వర్షపు నీరు నమోదవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతవాసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. పలు లోతట్టు కాలనీలకి నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అవుతుందని మనకు తెలిసింది. అనేక ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొల్లి ప్రవహించడంతో పెద్ద ఎత్తున నీరు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పార్సిగుట్ట, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ఏదైతే పార్కింగ్ చేసిన వాహనాలు కూడా ఈ నీటి తాకిడికి రోడ్ల మీద కొట్టుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే సికింద్రాబాద్, పార్సిగుట్ట ప్రాంతాల్లో వర్ష తాకిడికి ఒక వ్యక్తి డెడ్ బాడీ కూడా నీటిలో కొట్టుకొచ్చినట్టు కూడా స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక తెలంగాణ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాతో పాటు వరంగల్ లో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా, మెదక్ జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా కాసేపటి క్రితమే ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా రాకపోకలకు అనేక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో వర్షానికి కిలోమీటర్ల మేర కూడా పీక్ టైంలో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డు అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, రిపేర్ చేయడంతో పాటు ఇబ్బంది లేకుండా వర్షాలు కురుస్తున్నా కానీ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి కమిషనర్, అదేవిధంగా మేయర్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో పరిశీలిస్తూ వర్ష తాకిడి ఏ విధంగా ఉంది, ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెలంగాణ జిల్లాలో కూడా ఇంకో ఒకరోజు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులు, ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ఎలాంటి విస్తారంగా వర్షాలు కురిసినా కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీల్, రైట్, ఓకే రాజేందర్, థ్యాంక్ యూ.